నార్మల్ మొక్కజొన్నలతో ఎప్పుడూ ఒకేలా గారెలు కాకుండా కట్లెట్స్ కూడా చేసుకోవచ్చు. ఒక కప్పు మొక్కజొన్నలు తీసుకున్నా, ఇవి ఇలా బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక కప్పు ఆనియన్ చిన్న ముక్కలు యాడ్ చేయాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు, హాఫ్ కప్పు శనగపిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పొడి. కట్లెట్స్‌లో ఇది వేస్తే పుల్ల పుల్లగా టేస్ట్ బావుంటది. గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ అయ్యాక 2 స్పూన్ల వేడి వేడి ఆయిల్ ఇందులో యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిపి వాటర్ చిలకరించి కట్లెట్ చేసుకోవడానికి అనుకూలంగా పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని కట్లెట్ షేప్‌లో ఒత్తుకోవాలి. చేతిపైనే కాకుండా కవర్ పైన కూడా ఏసుకోవచ్చు. ఒక్క విషయం చెప్తున్నా, ఇవి వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి. చల్లారిన తర్వాత బాగా గట్టిపడతాయి. పిల్లలు వేడి వేడిగా తినడానికి చాలా ఇష్టపడతారు. తక్కువ క్వాంటిటీలో అప్పటికప్పుడు తినేంత చేసుకోండి. బాగా కాగిన నూనెను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ లోపల పిండి ఉడికేలా మంచిగా కాల్చుకోవాలి. చూడండి, మన నార్మల్ మొక్కజొన్న కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇదే సేమ్ ప్రాసెస్ స్వీట్ కార్న్ తో కూడా చేసుకోవచ్చు. అవి చల్లారితే గట్టిపడవు. స్వీట్ కార్న్ తో అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా నో ప్రాబ్లం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బావుంటాయి. వేడి వేడిగా టీ టైమ్ స్నాక్ గా తినడానికి పర్ఫెక్ట్ రెసిపీ ఇది.